నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నడ్డా వస్తే చూడటానికి ఫ్లెక్సీలు తప్ప జనాలు లేరు. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్న మాజీ ఎంపీ మధు యాష్కి. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వేదికపై ప్రజా ప్రతినిధులందరూ కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. అదానితో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాడు. ప్రతిపక్షాల నిరసనలను అడ్డుకోవడం దుర్మార్గమన్న మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ నాయకుల తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం. కేటీఆర్ కు మహిళల పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరి ఉందన్న విహెచ్. ఇక డీటెయిల్స్కి వెళ్తే, బీజేపీ పాలిత ప్రాంతాల్లో కనిపించని అభివృద్ధి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కనిపిస్తుంటే చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీపై బీజేపీ బురద జల్లే ప్రయత్నం చేస్తుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అన్నారు. ఎల్బీనగర్లోని సితారా హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వస్తే చూడటానికి ఫ్లెక్సీలు తప్ప జనాలు లేక బీజేపీ సభ వెలవెలపోయిందని ఆయన ఆరోపించారు. ఇచ్చిన హామీ కోసం 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అమలు పరుస్తుంటే ఓర్వలేని బీజేపీ మోసాలు, అబద్ధాలు అంటూ చేపట్టిన సభను ప్రజలు విశ్వసించలేదని మధు యాష్కి గౌడ్ అన్నారు. ఎదుగుతున్న ఈ తెలంగాణని అభివృద్ధి పనులు నడపడానికి ఇంకా మీ తోడ్పాటు కోరుకుంటూ ఈ సంవత్సర కాలంలో మీ యొక్క ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఒక సంవత్సరంలో 55,000 ఉద్యోగాల కల్పన, అప్పుల రాష్ట్రంగా అధికారానికి వచ్చినప్పుడు తీసుకున్న ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల పైన అప్పుడున్న వాటిని తీరుస్తూ సంవత్సరానికి 65,000 కోట్ల మిత్తులు కడుతూనే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఇటు వరి ధాన్యానికి ఇస్తున్న 500 బోనస్ కానీ, ఉచిత బస్సు ప్రయాణాలు కానీ, 10 లక్షల రూపాయల జీవిత వైద్య సదుపాయాల కొరకు కార్పొరేట్ వైద్యం కల్పిస్తూనే పేదలకి ఇందిరమ్మ గృహాలు ప్రతి నియోజకవర్గానికి 3,500 గృహాలు కల్పిస్తూ ఇచ్చిన ప్రతి 6 గ్యారంటీలని అమలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులున్న ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశించారు. ప్రభుత్వం పనిచేస్తున్న తీరుని జీర్ణించుకోలేక ఇవాళ బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి 6 మోసాలు అని అంటూ దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. 11 సంవత్సరాలలో బీజేపీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు కల్పించలే, ఎంఎస్పీని డబుల్ చేయలే, ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకుండా తెలంగాణ వ్యతిరేకించి తెలంగాణ అభివృద్ధి కొరకు ఎలాంటి నిధులు చేయకుండా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది పార్లమెంట్ సభ్యుని గెలిపిస్తే ఈ రాష్ట్రం నుంచి 2 మంత్రులుగా ఉన్న బండి సంజయ్ గారి, కిషన్ రెడ్డి గారు తెలంగాణకి ఎలాంటి నిధులు లేకుండా నిన్న బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు వచ్చి 11 మహిళనే క్యాకి అని ప్రశ్నిస్తా ఉన్నారు. 11 సంవత్సరాలు మీరు ఏం చేసినారు? ముఖ్యంగా తెలంగాణకి ఏ నిధులు తీసుకొచ్చినారు? ఏ బీజేపీ రాష్ట్రాలు దేశంలో పనిచేయనంతగా ఉద్యోగ కల్పన, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీ అబద్ధాలతోటి ప్రజల మనసులు మరచే ప్రయత్నం బీజేపీ, బీఆర్ఎస్ కలిసి చేస్తా ఉన్నారు. ఇవాళ హరీష్ రావు గారి యొక్క ప్రజెంటేషన్ కానీ, నిన్న బీజేపీ పార్టీ అడిగిందే హరీష్ రావు అడుగుతాడు, బీఆర్ఎస్ అడుగుతాడు, బీఆర్ఎస్ మాట్లాడితే బీజేపీ మాట్లాడుతోంది. ఇద్దరు దొందుకు దొందై కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వివిధ రాష్ట్రాలలో మీరు కూల్చి అటు సబర్మతి నదిని బాగు చేస్తారు, కానీ మూసీ నది పర్యవేక్షించడానికి వారికి లేక మూసీ నది యొక్క ప్రక్షాళనకి మాత్రం బీజేపీ పార్టీ ఎలాంటి పథకాలు రచించదు. నిన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు మిత్రులు కార్పొరేట్ గారు అడిగినట్టుగా ఎన్ని నిధులు తీసుకొచ్చినారు మీరు? నడ్డా గారు తెలంగాణ తీసుకొచ్చిన నిధులు ఏంటి? హైదరాబాద్ నగరానికి కిషన్ రెడ్డి గారు మీరు మంత్రిగా ఉన్నారు 6 సంవత్సరాల నుంచి, ఏమి తీసుకొచ్చినారు? ఇప్పుడు
సాక్స్లు వేసుకొని కూలర్లు పెట్టుకొని మూసి మురికి కంపలో పడుకున్నంత మాత్రాన అక్కడ మూసి మురికి కంపు పోదు, పేదలకు ఇల్లు రావు. నువ్వు కేంద్ర మంత్రి నిధులు తీసుకొచ్చింది ఏంది, డెవలప్ చేసింది ఏంది? ఇక సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సభ ఏర్పాట్లను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. సభ ప్రాంగణం అంతా క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వేదికపై ప్రజాప్రతినిధులందరూ కూర్చునేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాటు చేయాలని తెలిపారు. శాసనసభలోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులను అడ్డుకొని అరెస్టులు చేయడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని, అదాని దొంగ అని, అవినీతి చేసిందని రాహుల్ గాంధీ తిడితే రేవంత్ రెడ్డి ఇక్కడ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాడని ఆయన అన్నారు. అదానితో వేల కోట్ల రూపాయలు ఒప్పందాలు చేసుకుంటాడని హరీష్ రావు ఆరోపించారు. ఇదెక్కడ న్యాయమని అన్నారు. వివిధ మార్గాల్లో ప్రతిపక్షాలు నిరసనలు తెలియజేస్తుంటాయని, అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. రాహుల్ గాంధీ మీ నాయకులే అదాని బీజేపీ ఒకటని, అదాని దొంగని, అదాని తప్పులు చేసిందని, అదాని గురించి రాహుల్ గాంధీ తింటాడు. నువ్వేమో చీకట్లో ఒప్పందాలు చేసుకుంటావు, అలాయి బలాయి చేసుకుంటావు, అదానితోని వేల కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేస్తావు. ఇది ఎక్కడ న్యాయమో నేను ఈరోజు రేవంత్ రెడ్డి అడుగుతా. అయినా మొదటి రోజు శాసనసభ సమావేశాల్లో గతంలో అనేక మంది ప్రతిపక్షాలు అంబేద్కరించి రైతుల పక్షాన్ని గడ్డి పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి, కన్నీళ్లు పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. నిరసన రూపాల్లో ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి. మరి మమ్మల్ని ఎందుకు నొక్కుతా ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు. మీ అక్రమ సంబంధాలు బయటపట్టి, మీ చీకటి ఒప్పందాలు బయటపట్టే భయంతో ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అదాని కాంగ్రెస్ ల మధ్య చీకటి ఒప్పందం ఉన్నదా లేదా, లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? అదానితో మీకు చీకటి ఒప్పందాలు లేకపోతే, టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నీ రాహుల్ గాంధీ నిన్నగాక మొన్న పార్లమెంట్ లో టీషర్ట్ వేసుకొని అదాని మోడీ బాయ్ బాయ్ అని, అదాని బీజేపీ బాయ్ బాయ్ అని రాహుల్ ప్రియాంకలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది? ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు, నీ అక్రమ సంబంధాలు బయటపట్టే భయం పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మా గొంతు నొక్కి శాసనసభలకు పోకుండా టీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తాం. మాజీ ఎంపీ వి హనుమంతరావు, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితరుల ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించిన తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వి హనుమంతరావు, రోహిన్ రెడ్డిలు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్ కు మహిళల పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరి ఉందని అన్నారు.
మొదటి నుంచి మహిళలను కేటీఆర్ అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గతంలో మహిళల పట్ల కేటీఆర్ అవమానపరంగా వ్యవహరించాడని, అదే ధోరణి కొనసాగిస్తున్నారని విమర్శించారు. దశాబ్దాలుగా నిధులు, నీళ్లు, నియామకాల కోసం తెలంగాణ సమాజం పోరాటం చేసిందని మహేశ్వర నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి గుర్తు చేశారు. ఇవాళ కేఎల్ఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించారు. ఉద్యమకారుల కలను సాకారం చేసిన ఘనత సోనియమ్మకు దక్కుతుందని కేఎల్ఆర్ అన్నారు. మన సమస్యలన్నీ తీరుతాయి అని సోనియమ్మ గారు మనకు తెలంగాణ ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనా కలలు కన్న తెలంగాణ నిర్మాణంలో మనం నిజంగా సాధించలేము అనేది ప్రజల భావన. నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో 50,000 చిలుకు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఇప్పటిదాకా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక సంవత్సరంలో గిన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. సో తెలంగాణ కోరుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తి చేయటంలో చాలా ముందు మన ప్రభుత్వం ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నీళ్లు తీసుకురావటానికి ప్రాణహిత చెవెళ్ళ కడితే ఈ రాష్ట్రంకు మెజారిటీ భూములకు అన్నిటికీ నీళ్ళు వచ్చేది. ఆ కాంగ్రెస్ చేసిందని అవి చెయ్యకపోవటం వలన నీళ్లు రాకపోవటం, 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే అది కూలిపోవటం వలన చాలా ఈ రాష్ట్రానికి నీళ్లు రాక నష్టం జరిగింది. ఆ నీళ్లు ఇప్పుడు మళ్ళీ ప్రాణహిత చెవెళ్ళ తర్వాత కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను మన రాష్ట్రానికి మొత్తం నలుమూలల వ్యాపించేటట్టుగా ప్రణాళికలు రచిస్తున్నాం. దాన్ని సాధించే విధంగా తప్పకుండా ప్రభుత్వం. లగచర్ల దాడి కేసులో A1 నిందితుడిగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో 2 రోజుల విచారణ అనంతరం కొడంగల్ కోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు. తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు. తనని తప్పుడు కేసులో ఇరికించారని నరేందర్ రెడ్డి అంటున్నాడని ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. టూ డేస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. కొడంగల్ కోర్టు JFCM కోర్టు పర్మిషన్ తోటి ఆ కస్టడీలో అడ్వకేట్ ప్రెజెన్సీలో ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలన్న సందర్భంలో నేను 2 డేస్ ఇన్వెస్టిగేషన్లో నేను కూడా కస్టడీలో నరేందర్ గారికి ప్రెజెన్సీగా నేను ఉండడం జరిగింది. ఎక్కడ కూడా ఇన్ ద కస్టడీ ఎక్కడ కూడా ఆయన పర్సనల్ తన పేరు, సన్ ఆఫ్, ఇంటి వివరాలు, భార్య, పిల్లల వివరాలు తప్ప కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు నరేందర్ రెడ్డి గారు కస్టడీలో చెప్పలేదు. కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదన్న వివరాలు మాత్రం చెప్పడం జరిగింది. 2 రోజుల పాటు పోలీసులు కస్టడీ తీసుకున్నారు. ఏమేమి విచారణ చేసిండ్రు అంటే మీరు ప్రత్యక్షంగా మీరు కూడా ఉన్నారు కదా? అందులో కొన్ని జరిగింది. ఫార్మా ఇష్యూస్కు సంబంధించి రైతుల పక్షాన మీరు ఉంటున్నారని అలిగేషన్స్ వచ్చినాయి. అంటే ఎలాంటి అలిగేషన్స్ రాలేదు. అసలు ఆ ఇష్యూకి నాకు సంబంధం లేదు. అది ఎవరు చేశారో, ఎందుకు చేశారో అనేది నాకు సంబంధం లేదు. తప్పుడు కేసులో నన్ను ఇరికించారు. దిస్ ఈజ్ ఏ ఫాల్స్ కేసులో ఇరికియడమే కాకుండా ఫాల్స్ కస్టడీలో కూడా నన్ను ఇలా 2 రోజులు నన్ను ఇబ్బంది పెట్టేలాగా చేసిన సందర్భంలో నేను దీన్ని ఫైట్ చేస్తానని చెప్పాను. అంటే నరేందర్ రెడ్డి గారు పోలీసులకు అసలు సహకరించలేదు. తర్వాత ఏంటంటే ఫోన్ ఆయన పాస్వర్డ్ కూడా చెప్పలేదు అని చెప్పేసి సమాచారం వచ్చింది. పోలీసులు అంటే మన ఆన్ రికార్డ్ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఫోన్ సీజ్ చేసిన సందర్భంలో దానికి సంబంధించిన పోలీసు వాళ్ళకి అథారిటీ ఉంటుంది. పాస్వర్డ్ చెప్పకపోవడం అనేది అది తన పర్సనల్ లిబర్టీ. ఆర్టికల్ 20 Clause 3 అనేది క్లియర్గా చెప్తుంది కాన్స్టిట్యూషన్. ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్ వైలేషన్ కానీ హ్యూమన్ రైట్స్ వైలేషన్ కానీ ఉండొద్దని కొడంగల్ కోర్టు కూడా కస్టడీ పిటిషన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే నరేందర్ రెడ్డి గారికి సంబంధించి
హ్యూమన్ రైట్స్కి వైలేట్ చేసే విధంగా ఇన్వెస్టిగేషన్ జరగదు, కస్టడీ ఉండొద్దు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ పాస్వర్డ్ ఇష్యూ అనేది తన పర్సనల్ ఇష్యూ, తన పర్సనల్ డాటా ఉండొచ్చు, పర్సనల్ ఇష్యూస్ ఉండొచ్చు, కానీ ఫోన్ ఆల్రెడీ సీజ్డ్ బై ద కన్సర్న్ పోలీస్. సో దీనిపైన ఫర్దర్ మీరు ఎలా ముందుకెళ్తున్నారు? కస్టడీ కంప్లీట్ అయింది కాబట్టి మేము కస్టడీ బేస్ చేసుకొని బెయిల్ పిటిషన్ అడిగే అవకాశం ఉంటుంది. నాపల్లి క్రిమినల్ కోర్టులో బెయిల్ ఆర్గనైజ్ వస్తుంది. అంటే ఇప్పుడు కొడంగల్ కోర్టు కాకుండా హైకోర్టు కూడా వెళ్ళింది కదా, ఫర్దర్ మళ్ళీ ఇంకేమన్నా బెయిల్ కోసం? ప్రజెంట్ ఇప్పుడు కోర్టు కేసుని అది మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలో అర్ధరాత్రి జిల్లా మత్స్యశాఖ కోఆపరేటివ్ అధ్యక్షులు మన్నెర్ రాజును సూరారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 32 జిల్లాలకు సొసైటీ చైర్మన్లను నియమించకుండా కాలయాపన చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా చెరువుల్లో 50% చేప పిల్లలను కూడా వదలకుండా మత్స్యకారులను మోసం చేస్తున్నారని అసెంబ్లీ ముట్టడికి ఆయన పిలుపునిచ్చారు. దాంతో పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు. మత్స్యశాఖ ఏఎఫ్సిఎస్ మేడ్చల్ జిల్లా చైర్మన్ కాబట్టి మా మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేసి మరి అసెంబ్లీ సమావేశాలకు పిలిపివ్వడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు పిలిపివ్వడంతో ఈరోజు మళ్ళీ నన్ను అర్ధరాత్రి సూరారం పోలీసులు నన్ను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వాన్ని మేము అడిగింది ఏంటంటే మత్స్యకారులకు గత ప్రభుత్వంలో 100% సబ్సిడీ చేప పిల్లలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 50% ఇచ్చారు. ఆగస్టు మాసంలో ఇచ్చేటటువంటి సబ్సిడీ చేప పిల్లల కార్యక్రమం ఇప్పటి డిసెంబర్ వరకు కూడా పూర్తి కాలేదు. దాని మీద అదొక అంశము. ఇంకో అంశం ఏంటంటే 33 జిల్లాలలో 12 జిల్లాలకు మాత్రమే ఈ ఫెడరేషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మిగతా 21 జిల్లాలు జరపడం లేదు, దాని కాలయాపన చేస్తారని చెప్పేసి దాని మీద కూడా ప్రశ్నించినప్పుడు దాని ఏకపక్షంగా ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి ఆయన అనుచరుని డైరెక్ట్గా నామినేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా 33 జిల్లాల్లో గెలిచినటువంటి వాళ్ళు దాంట్లో ఒకరిని ఎన్నుకుంటారు. దానికి స్టేట్ ఫెడరేషన్ చైర్మన్గా నియమించడం జరుగుతుంది. దాన్ని కూడా ఏకపక్షంగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా బీసీడీ నుంచి కూడా బీసీఏలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో కూడా అది చేర్పడం జరిగింది. ఆ అంశం మీద కూడా నేను ఇలా జిల్లా వ్యాప్తంగా మత్స్యకారులకు ఆందోళనకు పిలిపియడం జరిగింది. కాబట్టి ఇది ప్రభుత్వము ఏది చేసినా కూడా పోలీసులను అడ్డుపెట్టి ఈరోజు ప్రభుత్వం నడుస్తుందని చెప్పేసి కూడా నేను ఇక నాచారంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను బండారం శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు పండ్లు పంపిణీ చేసి టపాసులు కాల్చి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాచారం 6వ డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని, అలాంటి తల్లి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రజాపాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మన తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మన ప్రియతమ నాయకుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లిని విగ్రహాన్ని కూడా పెట్టుకొని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మనం వచ్చిన ఏడాది కాలంలోనే మనం ఇచ్చిన తెలంగాణకు గుర్తుండాలని మా ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ఈరోజు తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం జరిగింది. ఇదే ప్రకారంగా గత ఇందిరమ్మ పాలనలో ఇందిరమ్మ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎందరో నాయకులు ఎందరో ప్రాణాలు కోల్పోయినా కూడా ఆ రోజు భాషా పరిమితంగా 2 రాష్ట్రాలు కలిసి ఉండాలని గట్టిగా వాదించిన ఇందిరమ్మ ఈరోజు ధైర్యంగా చేసి ముందుకొచ్చి ఈ ప్రాణ నష్టం జరగద్దు, యువకులు మరణానికి లోని కావద్దనే ఆలోచనతో సోనియమ్మ దిగి ధైర్యంగా ఆమె ఒక రాష్ట్రాన్ని కోల్పోయినా 2 రాష్ట్రాలు కోల్పోయినా సరే అని ఆమె ఈరోజు తెలంగాణని ఇవ్వడం జరిగింది. ఆ తల్లికి తెలంగాణ రాష్ట్రం మొత్తము కూడా రుణపడి ఉందని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నాచారం 6వ డివిజన్లో శ్రీమతి సోనియా గాంధీ గారి
జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మా నాచారం ఆరో డివిజన్ తరఫు నుంచి మా తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారికి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే యావత్ తెలంగాణ ప్రజానికాన్ని ఏదైతే కోరుకుందో ఆనాడు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం రావాలని ఆ కళని నెరవేర్చిన మా అమ్మ శ్రీమతి సోనియా గాంధీ గారు కాబట్టి భూమండలం ఉన్నంతసేపు ఆమె పేరు ఎప్పటికైనా చిరస్థాయిలో నిలబడిపోతుంది. కాబట్టి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా నాచారం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి యావత్ తెలంగాణ ప్రజానిక నుంచి మా సోనియమ్మ గారికి హృదయపూర్వమైన జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కాబట్టి మా పెద్దలు గౌరవనీయులు మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వాస్తవానికి ఏదైతే మాట ఇచ్చారో అవి నెరవేరుస్తూ 6 పథకాల చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, బస్ ఫ్రీ కావచ్చు, కరెంటే కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇవాళ ఇంతటి చక్కటి పాలన అందిస్తున్న మా రేవంత్ రెడ్డి గారు కూడా సంవత్సరమైన అందుకు హృదయపూర్వకంగా నా నాచారం తరఫు నుంచి కూడా మీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ప్రజాపాలన అనేది రాబోయే కాలంలో అందరికీ అందేలా మా నాచారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ యొక్క పథకాలు చేరేలా మేము కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నడ్డా వస్తే చూడటానికి ఫ్లెక్సీలు తప్ప జనాలు లేరు. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్న మాజీ ఎంపీ మధు యాష్కి. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సభ ఏర్పాటును పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వేదికపై ప్రజాప్రతినిధులందరూ కూర్చునేలా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. అదానితో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాడు. ప్రతిపక్షాల నిరసనలను అడ్డుకోవడం దుర్మార్గమన్న మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ నాయకుల తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం. కేటీఆర్ కు మహిళల పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరి ఉందన్న విహెచ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.